ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఆపుకోలేను దింగుడు బాధ కానీ. సో హలో మామ, నమస్తే మామ. ఈరోజు అయితే కొత్త ప్లేస్కి వచ్చాము చేపలు పట్టడానికి. మా ఊర్లో పట్టినలాగా ఈరోజు మొత్తం చేపలన్నీ ఇక్కడ పట్టేవాళ్ళు మామ. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓకే మామ, నాకు ఎందుకో ఈ వీడియో 1 మిలియన్ వ్యూస్ దాటేస్తుంది అనిపిస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు మామ. సమ్మర్ లో వర్షాలు ఏంది మామ, మొత్తం వర్షాకాలం లాగా మొత్తం నీరు మొత్తం నిండిపోయింది మామ. ఇక్కడ చాలా బురద ఉన్నది, కొద్దిగా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలా. అసలు ఇటు సైడ్ నుండి వెళ్ళాలో దారి కూడా కనిపించడం లేదు మామ. ఇలాంటప్పుడే కొద్దిగా ఆచి తూచి నడాలా మామ. జస్ట్ మిస్ అనుకున్నాను మామ, ఇలా ఏదో జరుగుద్దని. ఇలా అంటూనే ఉన్నాను, జారిపోయాను మామ. టైం అయిపోయింది. అంతమంది చూసారా చుట్టుపక్కల ఎలా ఉన్నారో, మొత్తం అంతమంది వేసుకుంటున్నారు. చాలా జల్లలు పెట్టేసుకున్నారు. ఇక మనం మరి కూడా లేట్ చేయకుండా వేసేయాలి మామ. వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, పిల్లడు ఏడుస్తుంటాడు చేప ఏదో గుచ్చిందని. అసలు ఎందుకు గుచ్చింది, ఎలా గుచ్చిందో తెలియాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలి మామ. నిజంగా చెప్తున్నా, చాలా ఫన్నీగా ఉంటది మీరు లాస్ట్ వరకు చూసారంటే. ఫస్ట్ నాకు ఒకటి గుచ్చింది మామ, చూసి నవ్విండు. సరే వాడికి కూడా ఒకటి గుచ్చింది. ఇసా బరాబర్ అయిపోయింది. అందుకే స్కిప్ చేయకుండా చూడాలి మామ, మీకు చాలా ఫన్నీగా ఉంటది. ఒక పని అయింది మామ, గేలాలు ఎప్పడం అయితే అయింది. ఇప్పుడు ఎర్రలేదు, మేము డబ్బాలను తెచ్చుకే అన్నాము. ఇప్పుడు ఎర్రలు కూడా గుచ్చడం అయితే వెళ్ళి వేసేయడమేని. ఆహాహా, అదే చెప్పాను కదా. చూడండి మా వాడు కూడా జారిండు. కొద్దిగా పడుంటే ఆలస్యం మంచి వీడియో వచ్చింది, కానీ పడలేదు వాడు. మా ఫ్రెండ్ గడు ముందు పట్టేస్తున్నాడు, వాడికన్నా ముందు నేను పట్టాలి మామ. మామ ఈరోజు అయితే ఎక్కువ చేపలు పడాలి, అందుకని దేవుడికి అయితే దండం పెట్టేసిన. నిన్న వేసిన దగ్గర వేసుకుందాం పాద. మామ ఇక్కడ ఏదో లాగుతున్నట్టు ఉంది, బహుశా పడిపోద్దాం అనుకుంటా, చూద్దాం మరి. ఓకే ఓకే ఓకే, అవును. ఓ మామ పడిపోయింది. ఓ మామ సూపర్ ఉంది చూడండి. ఫస్ట్ జల్ల ఈరోజు బోనే అయిపోయింది మామ నాకు. పాప మా ఫ్రెండ్ గడ కన్నా నాకే ముందు దొరికిపోయింది. ఇదో మా ఫ్రెండ్ గడ ట్రై చేసిండు, కానీ మిస్ అయిపోయింది, రాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ నేను రెండో కొరమీననే వచ్చేస్తుంది. రెండో జల కోసం అయితే ట్రై చేస్తున్నా. చూడాలి మరి పడుద్దో లేదు, ఎంత టైం పట్టుద్దో. ఓ మై గాడ్, మా ఫ్రెండ్ గడ అయితే ట్రై చేసిండు రెండోసారి కూడా, కానీ రెండోసారి కూడా మిస్ అయింది మామ. ఈసారి మనమైతే రెండో చేపను కూడా వాడికన్నా ముందు నేనే తీసేయాలి. చూద్దాం మరి మామ. మళ్ళీ ఏదో లాగినట్టు ఉన్నదా మామ, చూద్దాం మరి పడుద్దో లేదో అని. నాకెందుకో పడుద్దని అనిపిస్తుంది, చూద్దాం మరి. ఓ మామ రెండోసారి కూడా రెండు జల కూడా పడిపోయింది మామ. చూద్దాం. ఓకే ఎక్సలెంట్. ఈరోజు కొద్దిగా ముహూర్తం బాగుంది మామ. దండం పెట్టినందుకు ఈరోజు చేపలు బాగానే దొరుకుతున్నాయి. ఆ బ్యాగ్ తెమ్మా, సంచి. ఆ సంచి తేరా అల్లది. ఓకే మామ, మీరైతే ఫస్ట్ చూడలేదు కదా ఎర్రలు ఎలా పెట్టానని. ఇదిగో మామ వాన్ పాములని మేమైతే మార్నింగ్ లేచి తవ్వుకొని వెళ్ళాము. ఇప్పుడైతే దాంట్లో డైరెక్ట్ పెట్టేస్తున్నా. చూడండి అది ఎట్లా పెడుతున్నాం. పెట్టుకో నేర్చుకో బే.
చూసారు కదా మామ వానపాము పెట్టడము. నేనైతే ఎర్రలు పెట్టేస్తున్నా. ఇప్పుడు ఎర్రలు పెట్టేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేయడమే. ఇంకో పిల్లడు ఉన్నాడు నా పక్కన, నాకు వీడియో తీస్తున్నాడు. అతనికి కూడా ఇప్పుడు ఎర్రలు పెట్టాలి మామ. ఎర్రలు పెట్టకుండా వీడియో తీయనంటాడు. కానీ మరి ఏం చేస్తాం, తప్పదాని సైడ్లు కూడా ఎర్రలు పెట్టేసి ఇచ్చేసిన. స్టార్టింగ్ లోనే దొరుకుతున్నాయి. సాయంత్రం వరకు ఉంటామా? రాత్రి వరకు ఉంటాను ఇక్కడే. ఓకే. నీ పట్టు నేనా? ఒక 3 చేపలు 4 చేపలు దొరికిన తర్వాత పట్టం ప్రశాంతంగా మరి పడింది కదా చూడు. ఆపేలా? ఏది ఆపలా? తీయు ముంచుగా చూడు. మావాడు కూడా బోనస్ చేసిండు. ఇదిగో ఫస్ట్ జల్ల అయితే మావాడు పట్టేసిండు. చూసారు కదా మామ, మావాడికి ఫస్ట్ నేను నేర్పించిన. ఇప్పుడు సేమ్ అడుగు పెట్టుకుంటూ అడే వేసుకుంటున్నాడు. ఇలా ఉండాలి మామ. ఒకసారి మనం చేస్తే రెండోసారి వీళ్ళకి అలవాటు అయిపోవాలా, అట్లా నేర్పియాలా. ఎక్సలెంట్ లొకేషన్ మామ. ఈ లొకేషన్ చూస్తుంటే నాకైతే మనసు ఆగట్లేదు పొరలేవాలని. చూసాడు కదా మామ, మా వాడు ఎర్రేసి ఇప్పుడే వేసిండు. ఆడికి కూడా చేప పడిపోయింది. ఏది ట్రామే అలాగా లేపమే. ఓకే ఓకే దగ్గర చూపి ఇవి పట్టుకుంటా. లిడికిలో అని పని పడేది బాగు. మామ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మా వాడు గేలం వేసాడు కదా, వీడికి ఇప్పుడు శాప్ తీసిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటో మీరు చూడండి. చాలా నవ్వు వస్తుంది. మామ మా వాడు అయితే శాప్ తీసేసిండు. చూడు శాప్ తీసేది జారిపోతుందంటే అయింది. దానికి వెళ్ళి చేత్తో పట్టాడు మామ, అది గుచ్చేసింది. మామ ముందు నాకు జల్ల గుచ్చింది. అప్పుడు వీడి క్యాలస్ వేసిండు అనమాట. కానిలే నీకు గుచ్చిందని నొప్పి పెట్టింది, జల్లకు నొప్పి పెట్టి ఉంటుందని. ఇప్పుడు వీడికి గుచ్చింది. నాకైతే నవ్వు అస్సలు ఆగడంలే లేదు. కాదు నా పేగులు మొద్దయిపోతున్నాయి లోపల. కాసేపులో తగ్గుతుంది మళ్ళీ. తిరుగు తిరుగు పోన్లే ఎలాగో ఇక్కడ దొరికినాయి. ఎవరు ఆడికి నిందాకలే ఎవరిని చెప్పాను, సైడ్కి 2 ముళ్ళు మీదకి 1 ముళ్ళు రా, పట్టుకున్నప్పుడు 2 ఏళ్ళు అలాగ ఎడదీసి పట్టరని. పట్టినప్పుడు కదా అసలు మరి ముడతాడని నేను అనుకోలేదు. లాగు పాపం మామ వాడు ముఖం చూస్తేనే నవ్వు నాకు ఆగట్లేదు. లవ్ ఆపుతుండే లవ్ దగ్గర వస్తుంటే
మామ మాకైతే ముందు ఉన్న ప్లేస్ నుండి అక్కడ ఎక్కువ చేపలు దొరకడం లేదనేసి ఇప్పుడు ప్లేస్ మార్చాము. ఇక్కడ మాత్రం బాగానే చేపలు దొరుకుతున్నాయి మామ. ఒక చిన్న చేప పడ్డారు. అదే ఈ బోని అయ్యింది ఈరోజు. మామ ఇక్కడ మావాడు మరొక చేప పట్టేసిండు. అది చిన్న తీసుకొచ్చి నామే పెట్టేస్తుండే. ఈ చేపకి మొత్తం ముళ్ళే ఉంటాయి మామ. పొరపాటున మనకు తగిలిందంటే నొప్పి మాత్రం మామూలుగా ఉండదు. నొప్పి ఏదో మావాడు ఇంకా కోలుకోవట్లేదు ఆ నొప్పి నుండి. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు మరొకటి తీసాడు. సేమ్ అలాగే మామ. ఇప్పుడు అది జారిపోతుంటే మావాడు చేయి పెట్టిండు, ఆ చేయి గుచ్చేసింది. ఇప్పుడు అందుకే వీడైతే డైరెక్ట్ కాల్ పెట్టిండు, చేయి పెడితే ప్రమాదం అని. పాపం మామ ఇంకా ఎడస్తూనే ఉన్నాడు వీడు. అదో చెయ్యి ఇంకా నొప్పి తాకింది ఇప్పుడు వరకు. బే లాగినాడు చెప్పబ్బే. బే వెళ్ళిపోయి బే ఆబ్బే దేవుడు మనిషి. వెళ్ళిపోను కాదురా నార్మల్ అడ్రా. నువ్వు పడితే కానీ మామూలు అడ్డే పెట్టిన తీరు గుచ్చేది. అదే అక్కడ ఇది ఉందా కేసింది. బ్యాగ్లు ఏంట్రా జలాలు పడ్డాయి కదా. ఇప్పుడు ఆగంటే ఇసిరే కదా. ఇదేట్రా నాకు బ్లడ్ వచ్చేస్తుంది ఎప్పుడు కూర్చున్నది. ముంచింది బే ముంచింది బే బే దేవుడు మనిషి. మామ డౌడు మామ ఒక్క చేప కూడా క్లియర్గా పట్టట్లేదు. చూడు వీళ్ళు బ్లడ్ చూడు. జల్లలతో పొడిపించుకుంటే ఇలా ఉంటుంది. గీసింది. రాయే రాయే పిల్ల పడింది నాకు జల్ల గుస్సే. మామ జల్లలే మా వాళ్ళు అసలు గ్యాప్ ఇవ్వడం లేదు మామ జల్లలు పడ్డంలో. బే లాగబే. ఓ మళ్ళీ వదిలేనాడు. వాడి అమ్మ ఈసారి మాత్రం యమానం గారి వేసినాడు రా. గడికి జారిపోతుందని యమానం గారి వేసాడు. నాదేదో లాగుతుంది. ఎదుగు మంచి పెద్ద జాల పట్టిండు మామాడు. ఎవడు నా మీద ఓహోహో ఎలా గంతుంది. ఓహో సో మా జల్లల వేట అయితే మామూలుగా చూపిస్తాను ఒకసారి చూపడండి. మంచి పట్టాడు, మంచి చేప పట్టాడు. సో ఇదన్నమాట మామ. ఈరోజు మాకు దొరికిన జల్లన్నీ దొరికాయి. సో మామ అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా బై బాయ్.